హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మాన్స. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈ పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక పార్టిసిపేట్ ప్రవస్తి అనే ఒక అమ్మాయి రీసెంట్ గా ఇప్పుడు బయటకు వచ్చి ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో తను పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్ దాని మీద అలాగే అందులో పార్టిసిపేట్ చేసిన జడ్జెస్ మీద కూడా కొన్ని కాంట్రవర్సీ టాపిక్స్ ని మాట్లాడడం జరిగింది. సో అవి కొంచెం నమ్మేలా లేవు. అలానే ఒక అమ్మాయి చెప్తుంటే కూడా నమ్మకూడదు అని కూడా మనం అనుకోకూడదు. సో అక్కడ నిజంగా జరిగిన విషయం ఏంటి, నిజంగా ఆ అమ్మాయి అన్నట్టు వాళ్ళు అలాంటి వాళ్ళేనా లేకపోతే ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందా? సో దీని మీద ఒక క్లారిటీగా ఒక మీ ఒపీనియన్ మాకు కావాలి. వాళ్ళు కూడా మనుషులే కదా, అక్కడ ఉండే మా సొసైటీలో ఉండే వాళ్ళే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ మీద ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి ఈ చీకటి కోణం గురించి ఒకసారి దాసనారాయణ సీనియర్ డైరెక్టర్ ఆయన దివంగత దాసనారాయణ గారు ఇప్పుడు అమ్మో ఆ సంగీత ప్రపంచంలో ఉండేంత ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయని కూడా ప్రస్తావించాడు ఆయన. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఒక 15-16 ఏళ్ళ కిందట అప్పట్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆయన చేసిన ఒక కార్యక్రమానికి ఒక ఇన్సిడెంట్ సంబంధించిన వార్తలు వచ్చాయి మా దగ్గరికి. అంటే అప్పట్లో జర్నలిజం మరి ఇంత పోకడలో లేవు అంటే చెప్పుకొని గమనుండిపోయారు జరిగింది. అయితే ఆ సంగీత దర్శకుడు ఏం చేశాడంటే, మామూలుగా కోరస్ పాడే అమ్మాయిలు ఉంటారు కదా, కొత్త సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, ముందు అంటే ఏదో విధంగా కోరస్ పాడాలి, తర్వాత ప్లేబ్యాక్ పాడాలి అని కోరికలతో వస్తారు కదా. ఎవరైనా కూడా తమలో ఉండే కళను బహిర్గతపరచుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలని వస్తారు కదా. అలా వస్తే సరే, ఒక కండక్టర్స్ ఉంటారు, మ్యూజిక్ కండక్టర్స్, వాళ్ళు డబ్బులు తీసుకున్నా లేకుంటే వాళ్ళకి పరిచయమైన అమ్మాయినో తీసుకుపోయి వాళ్ళకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే ఏదమ్మా పాడు అంటే ఆ అమ్మాయి పాడితే బాగా చక్కగా ఉంది నీ గొంతు, ముందు మా దాంట్లో కోరస్ పాడు అని కోరస్ పాడించారు. ఆ అమ్మాయి కోరస్ పాడుతుంటే అప్పుడు ఇలా కాదు కదా, ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పాడుతుంటుంది అమ్మాయి. మీ పోయి చనువుగా బింద చేసి అలా కదమ్మా ఇలా అని బ్యాట్ చేసి అంటే ఇవన్నీ మనం ఇండస్ట్రీలో వింటామేమో కానీ మ్యూజిక్ ఫీల్డ్ అంటే మ్యూజిక్ ఇండస్ట్రీ వేరు, మూవీ ఇండస్ట్రీ వేరు అని అనుకుంటాం. మూవీ ఇండస్ట్రీలో మనకి ఇవన్నీ తెలుసు, అలాంటిది మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా ఉంది అనేది కొంచెం నమ్మేలా లేదు. అదే బ్యాట్ చేశాడు. బ్యాట్ చేస్తే ఆ పిల్లకి పాపం ఏం తెలుసు, ఇలా ఉంటారు మనుషులు అనేది తెలియదు. ఏదో కళ మీద మక్కువతో వచ్చి పాడదాం నాకు అవకాశం ఇచ్చారని ఉత్సాహంగా పాడుతుంటే ఈయన చనువుగా భుజం మీద చేసి బ్యాట్ చేశాడు. ఆ అమ్మాయి నివేరపోయింది, ఆశ్చర్యపడింది, ఆందోళన చెందింది. అరే ఏంది ఇలా, ఈ సారు దేవుడు అనుకున్నాను, వీడేది దయంలాగా ఉన్నాడని ఆ అమ్మాయి గొడవ చేసి గట్టిగా బిగ్గరగా ఏడ్చేపటికి అందరూ వచ్చి ఏంటి అంటే, ఎవరైతే ఆ మ్యూజిక్ ఉన్నాడో ఆయన భార్య రంగంలోకి దిగి ఆ అమ్మాయితో సంప్రదింపులు జరిపి 3 లక్షలు డబ్బులు కట్టించారు. ఇది సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు, సంగీత ప్రపంచంలో ఉండే వాళ్ళు చాలా మంది తెలుసు. అంటే ఇలాంటి వ్యవస్థ ఉంది, అంటే ఇప్పుడు దాకా బయటికి రాలేదు. ఈ అమ్మాయి ఎవరైతే ప్రవస్తి ఉందో ఆరాధన, ఆ అమ్మాయి డేర్ చేసి తనకి ఎంత మానసికంగా ఎంత నలిగిందో. లేకపోతే ఒక ఆడపిల్ల తెర ముందుకు వచ్చి నాకు ఇట్లా జరిగింది, ఇట్లా బాడీ షేమింగ్ చేశారు, బొడ్డుకి నీ చీర కట్టమన్నారు, అవి ఇవి అని అంటే నన్ను మానసికంగా ఇబ్బంది గురి చేశారు. మామూలుగా అయితే పాడుతా తీయకుండా చాలా ఆరోపణలు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఉండేంత వరకు బాగున్నది అని చెప్పింది కదా, బాలసుబ్రహ్మణ్యం మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు, ఆయన తన కులపు వాళ్ళైతే, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని ఒక రకంగా చూస్తాడు, మిగతా వాళ్ళని ఒక రకంగా చూస్తాడు. ఎంత పాడినా, ఎంత చక్కగా పాడినా కూడా ఆ గమకము, ఆ రాగము, అది ఇది సరిగా అంటే ఆయన కూడా సెటర్ వేసేవాడు. ఈ అమ్మాయి ఎదుర్కొందో లేదో తెలియదు కానీ చాలా మంది అట్లా ఎదుర్కొన్నారు. ఈ అమ్మాయి ఏమో ఇప్పుడు బరస్ట్ అయింది. ఆ అమ్మాయి ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నంత వరకు బాగున్నది పాడుతో తీయగా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కీరవాణి, ఈ సునీత, ఏదో చంద్రబోసు, వీళ్ళు నన్ను అంటే నేను హర్ట్ అయ్యే విధంగా చేశారు. వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చలేదు. హర్ట్ అయ్యే విధంగా అంటే బాడీ షేమింగ్ కాదు, అదని కాదు, నువ్వు చక్కగా పాడినప్పుడు ఏదో ఒక వంక పెట్టి అలా కాదమ్మా నువ్వు ఇలా అంటే. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సి ఉంటుంది మనస, ఆడ ఎట్లుంటదంటే పాడుతీయది అనేది అది మాఫియా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, చాలా చక్కగా పాడావు, నిన్ను ఉంచారు, నిన్ను ఎలిమినేట్ చేస్తారు. తమాషా ఏంటంటే ఇప్పటి వరకు బాలసుబ్రహ్మణ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు గెలిచిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఎవడు కూడా లేరు. అంటే ఫైల్లోకి రాలేదు, సినిమాలో పాటలు పాడాలి లేకుంటే ఏ ప్రోగ్రామ్ ఎవరు లేరు, అసలు కనిపించకుండా పోయారు. అయితే ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళందరూ మంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చక్కని పాటలు పాడుతున్నారు. ఇక్కడ అంటే మనకు తెలిసిన, నేను చేసిన రీసెర్చ్లో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎన్నికయ్యావు, నేను ఎన్నికయ్యాను, ఇంకొక ఆయన ఎన్నికయ్యాడు, మన ముగ్గురు మీద పోటీ ఉంటుంది. అయితే ఎవరు న్యాయ నిర్ణేతలు వాళ్ళు
టిక్ చేసింది కాదు, వాళ్ళ దాన్ని పరిగణనలోకి తీసుకోడు. ఇప్పుడు ఎవడైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు ఆ ముగ్గురితో బేరం పెడతారు. బేరం పెట్టి సరే నీకు రెమినేషన్ ఇవ్వం, సంతకం పెట్టు, ఫ్రీగానే నువ్వు గెలుపొందిన అభ్యర్థిగా ప్రకటిస్తాము అనే లోపాయకారి వ్యవహారం జరుగుతుందంట. అంటే ఇటు పాల్గొని అంటే అందరూ అబ్బా ఇతనికి వస్తుంది ఖచ్చితంగా, ఇతనే ఎవరు గెలుస్తాడు అని అనుకున్న ఒక వ్యక్తి నాకు చెప్పిన విషయం. మీరు వచ్చి మాట్లాడుకోండి అన్నాడంట. మాట్లాడుకునేది ఏముంటుంది అంటే ఈయన కంటే సరిగా పాడని వాళ్ళను న్యాయం కాదంటే వీళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి ఇట్లాంటి లోపాయకారి వ్యవహారాలన్నీ జరుగుతుంటాయి అక్కడ. దాంతో ఈ అమ్మాయి పాపం ఏ విధంగా హర్ట్ అయిందో. ఈ ప్రధాన ఆరోపణలు ఏంటంటే సునీత మీద. ఆమె సునీత ఫస్ట్ నుంచి నన్ను ఇలా కార్నర్ చేస్తూ ఉంది, అది చక్కగా బాగాలేదు, ఇది చక్కగా బాగాలేదు అని. మరి చంద్రబోస్ అయితే వివాదరహిత. అతని మీద కూడా కామెంట్ చేసిందంటే ఇది నమ్మాలా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే సునీత మీద ఆరోపణలు ఉన్నాయి గతంలో కూడా. ఆమె కొంచెం టెక్ ఎక్కువ, అది ఇది అని, ఆమె పర్సనల్ లైఫ్ కానీ అవి కానీ కొంచెం వివాదరహితురాలే. ఆమె వివాదాస్పదమైన వ్యక్తి, వివాదరహితురాలు కాదు, వివాదాస్పదమైన వ్యక్తి. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకు ఏదో ఉంటాయి కదా, ఉంటాయి యాటిట్యూడ్ అనేది కొంచెం చూపిస్తారు అని అన్నట్టు. చూపిస్తారు అనే ఆ పేరు ఆమెకు ఉంది. కీరవాణి గురించి మనం చెప్పకూడదు, ఆయన పెద్ద ఆయన, ఆయనకుండే మైనస్లు ఆయనకుండే ప్లస్లు ఆయనకుంటాయి. కాకపోతే చంద్రబోసు విషయమే, ఆయన చంద్రబోసు అంతా బాగా పాడామమ్మ అంటే ఆయన సాహిత్యానికి సంబంధించిన వ్యక్తి. సాహిత్యాన్ని సరిగా ఉచ్చరించకపోతే, సరిగ్గా పలకపోతే ఈ పదాన్ని నువ్వు ఇలా పలకలేదమ్మా అని చెప్పవలసిన వ్యక్తి. అతను అలా చెప్పకుండా అక్కడ బాగా పాడేదని తర్వాత పర్సనల్గా వచ్చి పర్సనల్గా ఇట్లా ఇది సరిగా మాట్లాడలేదు, అది మాట్లాడలేదు అని అన్నాడు అని ఈ అమ్మాయి ఆరోపిస్తుంది. ఏది ఏమైనా కూడా అన్ని రంగాల్లో ఉన్నట్టే ఈ సంగీత రంగంలో కూడా ఇలాంటి ఒక చీకటి కోణం ఉండనే ఉంది. దానికి నేను చెప్పిన కదా ముందు బ్యాటచ్ అనే ఇది, అప్పుడు అది అప్పట్లో సంచలనం, అందరికీ తెలుసోది, కానీ ఎవరు రాయలేదు ఎందుకులే అని. అంటే ఇప్పుడు రాస్తే ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది కదా బయటికి రండి. మళ్ళీ తర్వాత ఆ కోరస్ పడిన అమ్మాయి కనిపించలేదు. ఇలా ఎంతోమంది ఎంతో ఘంటసాల దగ్గర నుంచి ఆరోపణ. ఘంటసాల అంటే సంగీత పితామహుడైన ఆ కాలంలో పాటలు పాడిన ఆయన రామకృష్ణ అనే సింగర్ను పైకి రాని కూడా తొక్కాడని. మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం వచ్చి బాలసుబ్రహ్మణ్యం కూడా ఎవరిని రాని. బాలసుబ్రహ్మణ్యం అయితే ఆయన మీద అయితే ఎప్పుడు ఆయన ఉన్న కాలంలో ఎవరిని అసలు జేసుదాస్తో మోహన్ బాబు పాటలు పాడించేవాడు. ఎందుకంటే ఆయన సెంటిమెంట్, అదేదో ఒక సినిమాలో పాట పాడితే అది హిట్ అయిందని మోహన్ బాబుతో పాడించేవాడు. అయితే ఈ బాలసుబ్రహ్మణ్యం ఒక వేదిక మీద జేసుదాసే పాడాలని నేను పాడలేను ఆ విధంగా అని అన్న సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు కృష్ణకు, హీరో కృష్ణకు బాలసుబ్రహ్మణ్యానికి ఏదో భేదాభిప్రాయాలు వచ్చి ఒక సింగర్ను సింహాసనం సినిమాకు ఆకాశంలో ఒక తార అనే పాట పాడాడు. ఆ సింగర్ను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు కూడా అంటే బాలసుబ్రహ్మణ్యం బాగా ఎంకరేజ్ చేసింది కృష్ణనే. వాళ్ళిద్దరికి ఏదో మనస్పర్ధలు వచ్చి అట్లయింది. ఈ రాజకీయాలన్నీ ఈ సంగీత రంగంలో మామూలే, ఇలా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ అమ్మాయి చేసే ఆరోపణలు అంటే ఈ అమ్మాయి తెగించింది. ఎందుకని ఎట్లా నాకు అవకాశాలు ఇయ్యారు, ఉన్న నిజాలను బయట పెడతామని బయట పెట్టినట్టు నేను అనుకున్నా. అది విషయం.